రైట్, దాన్ని కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 23 అధ్యాయము. శాస్త్రులు పరిచయులు కనపడుతున్నారు. ఈ శాస్త్రులు పరిచయులు కనపడినప్పుడు యేసుప్రభు గారు జనసమూహముతోనూ శిశువులతో చెప్తున్న మాట ఇది. అసలు వీళ్ళ గురించి ఎందుకని యేసుప్రభు గారు ఇలాగా అవటం కారణం ఏంటంటే, వీళ్ళు వందనాలు చెప్పించుకుంటున్నారంట. తమ రచ్చరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగా చెయ్యుదురు, మనిషికి కనపడేలాగా. మనుష్యులు 5వ వచనం చూడండి. మనుష్యులకు కనబడే నిమిత్తం తమ క్రియలన్నీ చెయ్యుదురు. మనుషులకి కనబడతాం. ఒక అసలు సంవత్సరం నుంచి అసలు బైబిల్ ముట్టుకోరు. పాస్టర్ గారు బైబిల్ చదవండి అంటే, ప్రార్థనలో ఉండండి అంటే వాళ్ళు విశ్వాసం అనకూడదులే అండి. వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నామండి? ఆయన చూడండి, ఒక మాట చెబుతాను. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను, చదువుతున్నాను. దాన్ని గమనించండి, మీరు తర్వాత రాసుకోండి. 6వ అధ్యాయము. ప్రభు దగ్గర నుంచి మనం ఎలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు పొందాలి, ఎలాంటి పొందకూడదు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఆరో అధ్యాయము 6వ అధ్యాయంలో మనం అసలు ఎవరి సంబంధి అన్నది ఇక్కడ చూడండి. ఎందుకు వచ్చాడో అన్నది, ఆయన ప్రభు ఎందుకు వచ్చారో లోకంలో అన్నది చూడండి. ఇక్కడ 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనుష్యుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. 11వ కీర్తనలో ఉంటుందండి ఒక మాట. ఆ మాట కూడా చదువుకుని వద్దాం. 11వ కీర్తనలో ఉంటుందండి ఆ మాట చదువుకుని వద్దాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పక్కడున్నవారు పాడైపోగా నీతిమంతులు ఏం చేయలేరు. అది సాతాలను అప్పచెప్పేత్తమే తప్ప ఏం చేయలేరు వాళ్ళు. 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. రండి మత్తయి సువార్త 23 అధ్యాయానికి రండి. వీళ్ళు ప్రజల మీద భారాలు పెడుతుంటారు. భౌతికంగా కనబడి మేము దేవుని నమ్ముతున్నాము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అని అన్నారు, కానీ మా తప్పు మాకు క్షీపించమన్న వాళ్ళండి వీళ్ళు. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రాహాం ఎలాగ తగ్గించుకున్నారో, యాకోబు ఎలా తగ్గించుకున్నారో, ఇస్సాకు ఎలా తగ్గించుకున్నారో, భక్తులందరూ కూడా ఎలా తగ్గించుకున్నారో, మనం కూడా అలా తగ్గించుకున్నట్లయితే
తగ్గింపు జీవితం హెచ్చించేలా చేస్తుంది, హెచ్చింపు జీవితం తగ్గింపులా చేస్తుంది అంట. చూద్దాం మాట, ముగించుకుందాం ఇందులో. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఏ వేలో ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే ఇది రెండవ భాగంలో ఏబిసి మూడు పార్ట్గా నేను మాట్లాడి పెట్టాను. దీన్ని విశ్వసించుకుని ప్రభులో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని, ప్రభు యొక్క నామాన్ని బట్టి దాన్ని ఈ మత్తయి సువార్త 23 అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్న దీని భావం మీదండి. మరి మీరందరూ కూడా ఆసక్తిగా చూడండి, ఎవరికైనా షేర్ చేయండి. ఈ వాక్యం అందరికీ అర్థం అవ్వాలి. వాళ్ళని ఎందుకు ప్రభు తిడుతున్నారు, మనం అటువంటి స్థితిలో ఉంటే మనం పడిపోతాము. సంఘంలో కూడా ఈనాటి వరకు అటువంటి వాళ్ళు ఉన్నారంటున్నాను. ఇప్పుడు అటు ఇశ్రాయేలీలు అక్కడ, ఇప్పుడు మన సంఘంలోనే చూసుకోండి, మీ సంఘంలోనే చూసుకోండి. అటువంటి వాళ్ళు ఉంటే దైవజనులకు చెప్పి ఆ సహోదరులా చేస్తున్నారండి, అలా మంచిది కాదని చెప్పి వాళ్ళని దైనందిన జీవితంలోకి ప్రభులకు నడిపించేలా చేయండి. హెచ్చరిక ఇవ్వండి, ఆధారంతో కూడిన మాటలతో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వింటారు. ఎవరిని కూడా పోగొట్టుకోకూడదు. మరింతటితో సెలవు తీసుకున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. రేపు నుంచి 3వ భాగంలో ABCD ఇంకా చాలా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.